నువ్వేమన్నా చిన్నపిల్లడువా? అడుగు డబ్బు కొట్టేస్తున్నా, నువ్వేం చేస్తున్నారా? ఎంత వయసు వచ్చింది, డబ్బు జాగ్రత్త పెట్టుకోవడం తెలీదా? నువ్వు వచ్చి డబ్బు తీసుకెళ్ళాక ఆ నా ఆఫీస్కి వచ్చి మా వాళ్ళ ముందు ఎంత అసహ్యంగా మాట్లాడాడో తెలుసా నీకు? నడి రోడ్డు మీద ఎర్రటి ఎండలో గుడ్డలు ఉడదీసి నుంచో పెడితే ఎలా ఉంటుందో తెలుసా నీకు? సంజు, నువ్వు ఇప్పుడు డబ్బులు కట్టకపోతే మన ఇద్దరం ప్రాబ్లమ్స్ లో పడతాం. ఆడు డబ్బు ఇచ్చినప్పుడే చెప్పాడు నాది పూచి అని. ఒరే, ఒక ఫ్రెండ్ గా నీకు ఏం చేయాలో అన్నీ నేను చేశాను. అదే ఫ్రెండ్ గా నువ్వు నన్ను ఏం చేస్తావనేది నీ ఇష్టం. వస్తా. ఒకసారి ఆగరా. ఏంటి? రాజుగారి కోడి పలావు, చికెన్ కబాబు, పైనాపిల్ జ్యూసా? ఏం జన్మరా నీది? సీటు కింద బాంబు పెట్టుకుని ఇవన్నీ ఎలా తినాలనిపించిందిరా? మా బావ వచ్చాడురా. ఆడేవన్నీ ఎలా బిల్లు కట్టాలో ఏం చేయాలో తెలియక అరగంట నుంచి ఇక్కడే కూర్చున్నాను రా బావ. ఒక్కసారి హెల్ప్ చేయరా ప్లీజ్ రా బావా. కార్ డిక్లైన్డ్. డిక్లైన్డా? ₹1 తక్కువైందండి. రేయ్, ఆ వడ్డీ రాజుగడ ఎంత డేంజరో మన ఇద్దరం లైవ్ లో చూసాం. సాయంత్రం 5 అడిగి డబ్బులు ఇస్తేనే రూమ్కి రా, లేకపోతే రాకు. ఒరే, ఫ్రెండ్స్ దగ్గర మనీ తీసుకునేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో, ఫ్రెండ్షిప్ ఇంపార్టెంటా మనీ ఇంపార్టెంటా? మనీ ఇంపార్టెంట్ అనుకో ఫ్రెండ్షిప్ వదిలే, ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ అనుకో మనీ ఇచ్చే. రే, ఖాతాలో రాసుకో. అన్న చాలా బ్యాలెన్స్ ఉందన్న. అయ్యి కలిపిస్తాంలేవా? ఎక్కడ పెట్టాను? అన్నీ అట్లా కోకుంటుండు, దురదగిట్లా పెడుతుందా? నా నెంబర్ ఫోన్ చేయి. సరేనా. రింగ్ అవుతుందన్నా. ఇక్కడి నుంచి వస్తుంది. అయితే నీ ఫోన్ బటన్ లేరా? టచింగ్ స్క్రీన్ అన్నా. ఎంత? 10,000 అన్నా. 10,000? 10,000 అంట. బటన్ లేదా? పట్టుగా చేయి. నెంబర్ 9 9 9 8 8 6 6 3 3 4 4 3 2 2 1 1 చెయ్యి. చెయ్యి. నువ్వు ముయ్యి. హలో మనీక్, వడ్డీ రాజా. దొరికిపోయాను. అమ్మాయి వెనకాల తిరిగితే పెద్ద హీరో అనుకుంటున్నావురా? అమ్మాయి? ఆ అమ్మాయి నేను కిడ్నాప్ చేశాను. ఏ అమ్మాయి? చర్చి దగ్గర తిరిగావు కదా ఒక అమ్మాయి వెనక, దాన్ని. అసలు అసలు అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. మనీక్, 5 దాకా నీకు టైం. డబ్బులు ఇచ్చి అమ్మాయిని తీసుకెళ్ళు. ఈ అమ్మాయి చూస్తే ఫ్యామిలీ టైప్ లా ఉంది, నేను మాత్రం వేరే టైప్. 5 దాకే టైం. డబ్బులు ఇచ్చి అమ్మాయిని తీసుకెళ్ళు. గంజా గింజా తాగేదని ఎక్స్ట్రాగా ఆలోచిస్తే మీ అన్నయ్యతో చెప్తాను. నా సంగతి నీకు బాగా తెలుసు మనీక్, జాగ్రత్తగా ఉండు.
దేశంలో ఉన్న దరిద్రం మొత్తం నా మీదే ఫోకస్ పెట్టినట్టుంది. సాయంత్రం లోపల వడ్డీ రాజాకి డబ్బులు రిటర్న్ ఇవ్వాలి. నా ఫ్రెండ్ మణిగాడు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అమ్ముని ఇంటికి తీసుకెళ్ళాలి. పోలీస్ స్టేషన్లో నా మీద ఉన్న కేసు తప్పని ప్రూవ్ చేయాలి. మా బావకి ₹1,00,000 కట్నం డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ సాయంత్రం 5 లోపల జరగాలి. ఎవరో పెద్ద మనిషి చెప్పినట్టు గుర్తు, డబ్బులతో సంతోషాన్ని కొనలేమని. కానీ ఈ క్షణం నాకు అనిపిస్తుంది కొనొచ్చేమో అని. న్యాయంగా కష్టపడే డబ్బులు సంపాదిద్దామని ఉద్యోగం అడిగితే ఎక్స్పీరియన్స్ లేదు అంటారు. కానీ ఉద్యోగం చేస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వచ్చేది. అది ఎవరు అర్థం చేసుకోరు ఎందుకు. ఎక్స్పీరియన్స్తో సంబంధం లేకుండా చేయగలిగిన 2 పనులు. ఒకటి అడుక్కోవడం, ఇంకోటి దొంగతనం చేయడం. అడుక్కోవడానికి మన అహం ఒప్పుకోదు. నువ్వేంద్రా ఈఫిల్ టవర్లో ఉన్నావు? సెల్ఫీ, టాల్ సెల్ఫీ. ఈ ఏరియాలో ఏ కిడ్నాప్ జరిగినా మీలో ఒకటి హ్యాండ్ ఉంటుంది నాకు తెలుసు. చెప్పండి రేయ్, చెప్పండి ఈ కిడ్నాప్కి ఎవరు హెల్ప్ చేశారు? రేయ్, మీ 6గురిలో ఎవడో ఒకడు ఖచ్చితంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యా. ఎవడో ఒకడని తెలిసినప్పుడు మిగతా 5 ఎందుకు పిలిచారు? నువ్వు పూసుకో. చూడండి, నా సంగతి మీకు తెలియదు. తెలిసిన వాళ్ళు ఉంటే నేను పిలిపేయండి, కనుక్కుందాం. కామెడీయా? దబంగు 18 సార్లు చూశాను తెలుసా? నేను దూకుడు 28 సార్లు చూశాను. బ్లడ్ తెప్పిస్తా. అది తెప్పించేది ఏదో ఓ పాజిటివ్ బ్లడ్ తెప్పించండి. డాక్టర్ అసలు ఒంట్లో బ్లడ్ లేదు అంటున్నాడు. అసలు మీకు ఎలా కనిపిస్తున్నాను రా? కొంచెం పొట్టిగా కొంచెం బొద్దుగా కనిపిస్తున్నారు సార్. ఐ లైక్ యూ. కమ్ డౌన్. ఇప్పుడు చెప్పు ఎలా కనిపిస్తున్నాను? అమ్మ తోడు ఇంకా గట్లనే కనిపిస్తున్నారు సార్. ఇట్స్ ఓకే. మర్యాదగా అడుగుతున్నాను, ఎవరు కిడ్నాప్ చేశారు? కిడ్నాప్ ఎవరు మర్యాదగా చేశారు? చాలా వైలెంట్ గా చేస్తారు. చేసిన తర్వాత కిడ్నాపర్కి మర్యాద ఇస్తారు. వావ్, జబర్దస్త్. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నాకు తెలీదు అనే సమాధానం వినపడకూడదు. ఎవరు కిడ్నాప్ చేశారు? ఐ డోంట్ నో సార్. నాకు తెలియదు సార్. ముझे नहीं मालूम సార్. मुझे नहीं मालूम यारो. నాకు గొంతిల్లా సార్. ఎంతకారం నేనేదో ఫ్రెండ్లీగా ఉందాం. అవును సార్, మనం అంతా ఫ్రెండ్సే. అవును సార్, అవును సార్, అవును సార్. ఇప్పుడు ఒక ప్రామిస్ చేసుకున్నానే, భారతదేశం నా మాతృభూమి. పోలీసు వాళ్ళందరూ దేవుళ్ళు. ఫస్ట్ టైం కాబట్టి చేతిలో దిగింది. నెక్స్ట్ టైం రిపీట్ అయితే నవరంధ్రాల్లో దిగుద్ది. అర్థమైందా? రేయ్, వీళ్ళందరిని తీసుకెళ్లి సెల్లో తోసేయండి. సెల్లో మీరు ఉన్నారుగా. వావ్, అయితే బాత్రూమ్ లో తోసేయండి. వెళ్లే ముందు సెల్ఫీ, సాడ్ సెల్ఫీ. ఓకే, టేకెన్. రేయ్, వీళ్ళందరిని తీసుకెళ్లి తొక్కేయండి. హలో, మా అమ్మాయి ఏమైంది సార్? కిడ్నాప్ అయింది. ఆ పని మీద ఉన్నాం. అప్పటి వరకు నేనేం చేయాలి సార్? మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? ఉంది. ఐస్ వాటర్ ఉందా? కర్చీఫ్ని తీసుకుని ఐస్ వాటర్ బాగా తడిపేసి మీదేసి పడుకోండి. ఫోన్ పెట్టేయండి. తడిగుడ్డేసుకోవాలో పొడిగుడ్డేసుకోవాలో ఇటు చెప్పాలి కావాలి నాకు.